హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? ఐ హోప్ యూ గాయ్స్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో చాలా మంది రిక్వెస్ట్ చేశారు కొన్ని మోడల్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని సింగిల్ సీన్గా ఎలా సెటప్ చేయాలని. సో ఈ వీడియోలో మనం కొన్ని మోడల్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని ఒక సీన్లో సెటప్ చేద్దాం. ఆల్ రైట్. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న సోఫా అండ్ ఇక్కడ ఒక చైర్ అండ్ ఇక్కడ రౌండ్ టేబుల్ అండ్ ఇక్కడ ఒక టీవీ సెట్ అండ్ ఇక్కడ చిన్న పాట్ అండ్ ఇక్కడ ఈ లైట్ ఉన్నాయి. సో ఈ ట్యూటోరియల్ కంటిన్యూ చేయడానికి మనకి ఈ 6 మోడల్స్ మనకి కావాలి. సో మీరు ఈ 6 మోడల్స్ని ఫ్రీ 3D మోడల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటి పర్టికులర్ లింక్స్ అనేవి నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. ఆల్ రైట్. సో డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక చిన్న ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఆల్ రైట్. సో సింపుల్గా ఇక్కడ మీరు ఈ జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ రైట్ గైస్. సో అలాగే మీరు ఇక్కడ సోఫా కూడా చూడండి. సో డౌన్లోడ్ పై క్లిక్ చేశాను అండ్ ఇక్కడ చూడండి .blend అండ్ .fbx అని ఉంది కదా. సో ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ రైట్. అండ్ అలాగే ఈ ప్లాంట్ మోడల్ కూడా. ఆల్ రైట్. అండ్ అలాగే ఈ మోడల్ అండ్ ఫైనల్గా మనకి చైర్. సో ఇక్కడ చైర్లో చూడండి మీకు బ్లెండ్ ఫైల్ ఉంది అండ్ డిఫరెంట్ అదర్ ఫైల్స్ ఉన్నాయి. ఆల్ రైట్. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి .blend ఫైల్. ఆల్ రైట్. అండ్ అలాగే ఈ రౌండ్ టేబుల్ కూడా మీరు డౌన్లోడ్ పై సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు సో .blend అని ఉంది కదా. సో ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఆల్ రైట్. సో ఇక్కడ చూడండి మనకి సీన్ ఎలా ఉందో. సో సేమ్ సీన్ ఇలాగే మనం ఒక సీన్ని మనం సెటప్ చేద్దాం. ఆల్ రైట్. సో మనం జనరల్గా ఫైల్లోకి వెళ్ళి ఏదైనా ఫైల్ని ఇక్కడికి డౌన్లోడ్ చేసుకున్న మోడల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలంటే మనం ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్లోకి వెళ్ళి మనం ఇంపోర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ తెలుగు టెక్స్ట్ క్రియేట్ చేసాం కదా, అందులో మనం .svg ఫైల్ని మనం స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ ఫైల్ టైప్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ అలాగే మీరు వేరే సాఫ్ట్వేర్స్ లైక్ 3D Max కానీ సినిమా 4D కానీ అట్లా వేరే సాఫ్ట్వేర్స్లో వర్క్ చేస్తే మీకు డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా. సో .obj అని ఇట్లా మీరు ఫైల్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆల్ రైట్. సో బట్ .blend ఫైల్ మనకి ఇక్కడ లేదు. అంటే ఒకవేళ మీరు బ్లెండర్ సాఫ్ట్వేర్లోనే వర్క్ చేస్తుంటే అండ్ మీరు ఇలా డిఫరెంట్ ఫైల్స్ని క్రియేట్ చేశారనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిల్వర్ అని ఉంది కదా, అంటే ఇక్కడ చూడండి. సో ఇది సిల్వర్ బాల్ని మీరు ఒక ఫైల్లో డిజైన్ చేశారు అండ్ అలాగే ప్లాస్టిక్ బాల్ని మీరు ఇంకొక ఫైల్లో డిజైన్ చేశారు అండ్ అలాగే గోల్డ్ అండ్ గ్లాస్ ఫైల్స్ని మీరు డిఫరెంట్ ఫైల్స్లో డిజైన్ చేశారు. గోల్డ్ ఫైల్ని తీసుకుంటే దీని ప్రాపర్టీస్లోకి వెళ్తే మనం సో ఇక్కడ చూడండి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి పేరు వచ్చేసరికి gold.blend అని ఉంది. అంటే .blend టైప్ ఆఫ్ ఫైల్స్ అనమాట మనం బ్లెండర్లో క్రియేట్ చేసేది. ఆల్ రైట్. సో ఈ డిఫరెంట్ మెటీరియల్స్తో కూడిన ఈ బాల్స్ని మనం సింగిల్ సీన్గా ఎలా సెటప్ చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఆల్రెడీ గాయ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లెండర్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేశాను అండ్ ఒక న్యూ ఫైల్ని సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ ఈ క్యూబ్ని డిలీట్ చేశాను. సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫైల్స్ అన్నిటిని మన మెయిన్ ప్రాజెక్ట్లోకి మనం మూవ్ చేద్దాం. ఆల్ రైట్. సో సింపుల్గా .blend ఫైల్స్ని మనం ఇక్కడికి తీసుకొచ్చి ఒక సీన్ సెటప్ చేయాలంటే మీరు ఫైల్లోకి వెళ్ళి అపెండ్ పై క్లిక్ చేయండి. సో మీరు ఎక్కడైతే ఆ ఫైల్ని సేవ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఆల్ రైట్. డిఫరెంట్ ఫైల్స్ని మీరు బ్లెండర్ సాఫ్ట్వేర్లోకి తెచ్చుకోవచ్చు. ఆల్ రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డ్ బాల్ని యాడ్ చేస్తున్నాను అనుకోండి. గోల్డ్ బాల్ని నేను క్లిక్ చేశాను. ఆల్ రైట్. అండ్ గోల్డ్ బాల్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. లైక్ ఇక్కడ చూడండి బ్రష్ అని, కెమెరా అని, కలెక్షన్ అని అండ్ ఇక్కడ ఇమేజ్, లైట్, మెటీరియల్, ఆబ్జెక్ట్ అని ఇలా ఉన్నాయి కదా. సో దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను బ్యాక్ వచ్చాను. సో gold.blend అనే ఫోల్డర్లో మనం ఇంతకు ముందు చూసాం కదా. సో ఇక్కడ చూడండి. సో ఈ బ్లెండర్ ఫైల్లో మనకి బాల్ ఉంది అండ్ ఇక్కడ డిఫరెంట్ ప్లేన్స్ ఉన్నాయి, లైట్ ఉంది, కెమెరా ఉంది అండ్ అలాగే ఇక్కడ వేరియస్ వర్క్ స్పేసెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కలెక్షన్స్ ఉంది అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం మెటీరియల్ కూడా ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఇక్కడ ఉన్నాయి. ఆల్ రైట్. సో అవన్నీ మనం ఈ బ్లెండ్ ఫైల్ ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఆల్ రైట్. సో దీంట్లో మనకి ఏం కావాలి, ఇందులో మనకి ఆబ్జెక్ట్ కావాలి. ఆల్ రైట్. సో ఆబ్జెక్ట్ పై క్లిక్ చేశాను అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ పై క్లిక్ చేసినప్పుడు మనకి చూడండి కెమెరా ఉంది, లైట్ ఉంది, ప్లేన్ ఉంది అండ్ ప్లేన్ 1 ఉంది అండ్ స్పియర్ ఉంది. సో నేను వీటన్నిటిని సెలెక్ట్ చేశాను. క్లిక్ చేస్తే అన్ని సెలెక్ట్ అవుతాయి అండ్ అపెండ్ పై క్లిక్ చేశాను. మీకు కావాలంటే ఓన్లీ స్పియర్ని మాత్రం కూడా యాడ్ చేయొచ్చు. సో నేను అపెండ్ పై క్లిక్ చేశాను. సో చూడండి అండ్ ఇక్కడ చూడండి ఇందులో మనకి కెమెరా కూడా ఎక్స్ట్రా వచ్చేసినాయి. ఆ ఫైల్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి మనకి. సో ఈ కెమెరాని నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అండ్ ఇక్కడ 2 లైట్స్ ఉన్నాయి. సో చూడండి. సో ఒక లైట్ని నేను డిలీట్ చేస్తాను. సో ఆల్ రైట్. సో అలాగే ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి అపెండ్ పై క్లిక్ చేశాను అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చాను అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ మెటీరియల్ని యాడ్ చేద్దాం. సో ఈ ఫైల్ని ఓపెన్ చేశాను అండ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళాను
అండ్ నేను ఓన్లీ స్పియర్ని మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. సో ఇందాక మనం ఏం చేసాం, కెమెరాని యాడ్ చేసాం, లైట్ యాడ్ చేసాం, సో అప్పుడు డబల్ అయినాయి కదా. అండ్ ప్లేన్ యాడ్ చేసాం, ప్లేన్ అంటే ఇవన్నమాట. ఆల్ రైట్, సో నేను ఇప్పుడు స్పియర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో అపెండ్ పై క్లిక్ చేశాను. సో చూడండి మనకి ఓన్లీ ఈ బ్లూ బాల్ మాత్రమే మనకి యాడ్ అయిందనమాట. ఆల్ రైట్, సో అలాగే సేమ్ ప్రాసెస్, ఫైల్, అపెండ్, సిల్వర్ బాల్ని యాడ్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి బాల్ని మాత్రమే యాడ్ చేయొచ్చు. ఆల్ రైట్, సో అలాగే అపెండ్, ఎమిషన్లో మనకి ఇంకోటి ఏంటంటే గాయస్, మీరు మెటీరియల్స్ని మాత్రమే కూడా ఇంపోర్ట్ చేయొచ్చు వితౌట్ యాడింగ్ ఎనీ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్స్లోకి వెళ్ళాను అండ్ ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెటీరియల్ 1 పై క్లిక్ చేశాను అండ్ అపెండ్ పై సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మెటీరియల్స్లోకి వెళ్ళాను అండ్ మెటీరియల్ 1 వచ్చేసరికి చూడండి, సో ఇక్కడ మెటీరియల్ 1 అనేది మనకి మెటీరియల్ యాడ్ అయింది. ఆల్ రైట్, సో ఆల్ రైట్ గాయస్, సో ఇలా అన్ని ఫైల్స్ని మీరు యాడ్ చేయొచ్చు. సో ఆల్ రైట్ గాయస్, సో ఇలా మీరు డిఫరెంట్ ఫైల్స్లో క్రియేట్ చేసిన మోడల్స్ని సింగిల్ ఫైల్లోకి మీరు ప్లేస్ చేయొచ్చు. సో ఇలా ఒక సీన్ని మనం ఇప్పుడు సెటప్ చేద్దాం. ఆల్ రైట్, మీరు ఫ్రీ 3D మోడల్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మోడల్స్ అనేవి మీకు జిప్ ఫైల్ ఫార్మాట్లో వస్తుంది. అన్జిప్ చేయాలన్నమాట. సో రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు ఈ ఫైల్స్కి మీకు నచ్చిన పేర్లు ఇవ్వండి. ఆల్ రైట్ గాయ్స్, సో మీకు అన్జిప్ చేయడం మీకు ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ ట్యూటోరియల్లోకి మనం ప్రొసీడ్ అవుతుంది. స్కేల్ చేస్తున్నాను, ఎస్ క్లిక్ చేసి 3 times స్కేల్ చేశాను. ఆల్ రైట్, CZ, సో నేను ఈ క్యూబ్ని కొంచెం ఇక్కడ X యాక్సిస్ పైన ఉండేలాగా ఇక్కడ ప్లేస్ చేశాను. ఆల్ రైట్ గాయ్స్, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను, ఫేస్ మోడ్లో పెట్టుకొని ఈ 3 ఫేసెస్ని డిలీట్ చేశాను. ఆల్ రైట్, అండ్ ఏ క్లిక్ చేశాను, ఇవన్నీ సెలెక్ట్ అయినాయి. అండ్ ఆల్ట్ ఈ క్లిక్ చేశాను, ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్ పై సెలెక్ట్ చేశాను. సో కొంచెం ఇట్లా ఎక్స్ట్రూడ్ చేయండి. ఆల్ రైట్, నాకు ఇలా సరిపోతుంది. అండ్ ఆబ్జెక్ట్ మోడ్కి రండి అండ్ స్కేల్ అలాంగ్ X డైరెక్షన్. ఆల్ రైట్, సో ఆల్ రైట్ గాయ్స్, సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో సింపుల్గా ఫైల్లోకి వెళ్ళండి. సో అపెండ్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫైల్స్ని ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఆల్ రైట్ గాయ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కౌచ్ని నేను యాడ్ చేస్తున్నాను. సో సింపుల్గా కౌచ్ పై సెలెక్ట్ చేసి అపెండ్ పై క్లిక్ చేస్తే మీకు ఇట్లా couch.blend ఫైల్ అని వస్తుంది. సో సింపుల్గా మరలా అపెండ్ పై క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ ఫైల్స్ కనిపిస్తున్నాయి. సో ఇవేంటంటే ఇంతకు ముందు చెప్పాను కదా, సో ఒక ఫైల్లో మనకి కెమెరా ఉంటుంది, లైట్ ఉంటుంది, అండ్ డిఫరెంట్ వర్క్ స్పేసెస్ ఉంటాయి, అండ్ అలాగే మనకి మటీరియల్స్ ఉంటాయి. ఆల్ రైట్, సో ఇవన్నీ ఇక్కడ మనకి ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. ఆల్ రైట్, సో మీరు దీంట్లో ఏం కావాలో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆబ్జెక్ట్లోకి వెళ్ళాను. ఆల్ రైట్, అండ్ ఆబ్జెక్ట్లో నేను వీటన్నిటిని సెలెక్ట్ చేశాను. ఏ క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి, లేకపోతే మౌస్ పెట్టి మీరు ఇట్లా డ్రాగ్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. అపెండ్ పై సెలెక్ట్ చేయండి. సో చూడండి నేను అపెండ్ పై సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఇట్లా వేరే ఆ ఫైల్లో ఉన్న కెమెరా కూడా మనకి ఇక్కడ వచ్చింది. సో నేను ఏం చేస్తానంటే క్లిక్ చేశాను, న్యూ కలెక్షన్ పై సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను సోఫా అని పేరు ఇచ్చాను. ఆల్ రైట్, సో ఈ కలెక్షన్లో నేను ఈ కెమెరాని డిలీట్ చేశాను అండ్ అలాగే ఇక్కడ ఈ ప్లేన్ని నేను డిలీట్ చేశాను. ఆల్ రైట్, సో ఇక్కడ చూడండి మనకి ఓన్లీ సోఫా మాత్రమే ఉన్నాయి. సో దీన్ని మనం అడ్జస్ట్ చేద్దాం. సో సెలెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ మూవ్ టు, సో కొంచెం ఇక్కడికి అండ్ 1 క్లిక్ చేశాను, వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళాను అండ్ దీన్ని కొంచెం ఇట్లా పైకి ఇట్లా తీసుకొచ్చాను. ఆల్ రైట్, సో అలాగే ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళాను, అపెండ్లోకి వెళ్ళి ఇప్పుడు మనం టేబుల్ని తెచ్చుకుందాం. ఆల్ రైట్, ఫైల్లోకి వెళ్తే మీరు సో కౌచ్ని ఇంపోర్ట్ చేసాం, సోఫాని. ఇప్పుడు నేను టేబుల్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో రౌండ్ టేబుల్ డాట్ బ్లెండ్ ఫైల్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేశాను. సో దీంట్లో ఓన్లీ ఆబ్జెక్ట్ పై సెలెక్ట్ చేశాను, డబుల్ క్లిక్ చేశాను అండ్ వీటిని సెలెక్ట్ చేసి అపెండ్ పై సెలెక్ట్ చేశాను. సో చూడండి మనకి టేబుల్ కొంచెం పెద్దగా ఉంది. మనకి ఇక్కడ అపెండ్ అయిన వెంటనే నేను క్లిక్ చేసి న్యూ కలెక్షన్ పై సెలెక్ట్ చేసి ఇక్కడ టేబుల్ అని సెలెక్ట్ చేశాను అండ్ దీన్ని కొంచెం స్కేల్ చేస్తున్నాను సీన్కి మ్యాచ్ అయ్యేటట్టు. ఆల్ రైట్, సో మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళి చూస్తున్నాను. సో చూడండి మనకి మెటీరియల్స్ కూడా మనకి లింక్ అయ్యి వచ్చినాయి. కొన్నిసార్లు ఏంటంటే మెటీరియల్స్ మనకి లింక్ కాకపోవచ్చు. సో ఆ టైంలో మనం ఓన్గా మనం మెటీరియల్ యాడ్ చేయొచ్చు. ఆల్ రైట్ గాయ్స్, సో అలాగే ఇప్పుడు మనం మరలా ఫైల్లోకి వెళ్ళాను, అపెండ్. సో సోఫా అయిపోయింది, మనకి టేబుల్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం ఒక చైర్ని ప్లేస్ చేద్దాం. చైర్ పై సెలెక్ట్ చేశాను అండ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి వీటన్నిటిని సెలెక్ట్ చేసి అపెండ్ పై సెలెక్ట్ చేశాను. సో చూడండి ఇప్పుడు వెంటనే క్లిక్ చేశాను, న్యూ కలెక్షన్ క్లిక్ చేసి ఇక్కడ చైర్ అని సెలెక్ట్ చేశాను. ఆల్ రైట్ గాయ్స్, సో చైర్లో చూడండి మనకి ఇక్కడ కొన్ని లైట్స్ కూడా యాడ్ అయినాయి. సో వీటిని డిలీట్ చేద్దాం. సో ఈ లైట్స్ని నేను డిఫరెంట్ కలెక్షన్లోకి మారుస్తున్నాను.
ఈ 2 లైట్స్ని. సో క్లిక్ చేశాను, న్యూ కలెక్షన్, లైట్స్ అని సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, అండ్ అలాగే ఇక్కడ ఈ కెమెరాని డిలీట్ చేస్తున్నాను. అండ్ ఈ ప్లేన్ని కొంచెం కిందికి ఇట్లా మూవ్ చేశాను. ఆల్రైట్, సో చైర్ మనకి కొంచెం పెద్దగా ఉంది. సో ఈ ప్లేన్ని నేను డిలీట్ చేస్తున్నాను. సో చైర్ని మాత్రమే సెలెక్ట్ చేసి నేను కొంచెం స్కేల్ చేశాను, నాకు ఇక్కడ సరిపోతుంది. ఆల్రైట్ గాయ్స్, సో ఈ చైర్ని నేను డూప్లికేట్ చేస్తాను అండ్ RZ180 అండ్ మూవ్ అలాంగ్ y యాక్సిస్, టాప్ వ్యూ, అండ్ ఇక్కడ ఇట్లా ప్లేస్ చేశాను. ఆల్రైట్ గాయ్స్, సో నాకు ఇలా సరిపోతుంది. ఆల్రైట్ గాయ్స్, సో మిగతాది మొత్తం సేమ్ ప్రాసెసే. సో నేను ఈ ప్రాసెస్ని స్పీడప్ చేస్తాను, మీరు నాతో పాటు ప్యారలల్గా ఫాలో అవ్వండి. ఆల్రైట్, ఆల్రైట్ గాయ్స్, సో మనకి ఆల్మోస్ట్ ఫామ్ అయిపోయినట్టే. సో ఇక్కడ చూడండి మనకి, సో ఇది మెటీరియల్తో రాలేదు. సో దీనికి మనం మెటీరియల్ని యాడ్ చేద్దాం ఇప్పుడు. సో మెటీరియల్ బేస్ కలర్ వచ్చేసరికి కొంచెం బ్రౌనిష్ కలర్ పెట్టాను. సో దీనికి కూడా మనకి మెటీరియల్ ప్రాపర్గా లేదు ఇక్కడ. సో నేనేం చేస్తానంటే ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను, ఈ ఫేస్ మోడ్లో ఉండి ఈ ఫేస్ని సెలెక్ట్ చేశాను అండ్ ఎల్ క్లిక్ చేశాను. సో ఎల్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ పైన ఉన్న పార్ట్ మొత్తం సెలెక్ట్ అయింది. సో ల్యాంప్ ఎమిటర్లోకి వెళ్ళాను అండ్ ఇక్కడ కలర్లో నేను సంథింగ్ yellowish కలర్ కొంచెం పెట్టాను అండ్ స్ట్రెంత్ వచ్చేసరికి 20 పెట్టాను. అండ్ అలాగే మనకి రెండర్ ప్రివ్యూలో ఈవీలో ఉంది అండ్ ambient occlusion అండ్ బ్లూమ్ పై సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ ఈ మెటీరియల్ని అసైన్ సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, సో మెటీరియల్స్ అండ్ లైటింగ్స్ని సెటప్ చేద్దాం ఇప్పుడు. సో బేస్ మెటీరియల్ని సెలెక్ట్ చేశాను అండ్ బేస్ కలర్ పై నేను సంథింగ్ లైక్ ఇక్కడ ఇట్లా సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, అండ్ అలాగే మనకి ఈ రూమ్ కలర్ వచ్చేసరికి కొంచెం బ్రౌనిష్. ఆల్రైట్ గాయ్స్, సో లైటింగ్ సెటప్ గురించి మీకు ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. సో ప్రాపర్ లైటింగ్ని మీకు నచ్చినట్టు లైటింగ్ని ఇక్కడ యాడ్ చేయండి. ఆల్రైట్, సో నేను ఇక్కడ 3 లైటింగ్స్ని నేను యాడ్ చేశాను. ఆల్రైట్ గాయ్స్, సో ఈ లైట్స్కి మనం కలర్స్ని యాడ్ చేద్దాం. ఈ లైట్కి నేను కొంచెం ఆరెంజ్ టైప్ కలర్ని ఇచ్చాను. ఆల్రైట్, అండ్ ఈ లైట్కి నేను సంథింగ్ బ్లూయిష్ కలర్ ఇచ్చాను. ఆల్రైట్, అండ్ ఈ లైట్కి నేను కొంచెం రెడిష్ టైప్ కలర్ని ఇచ్చాను. ఆల్రైట్ గాయ్స్, అండ్ ఫైనల్లీ మీరు కెమెరాని సెటప్ చేయండి. సో ఇలా మీరు డిఫరెంట్ మోడల్స్ని ఒక సింగిల్ ఫైల్లోకి మనం ప్లేస్ చేసి సీన్ సెటప్ చేయవచ్చు. అండ్ మీ రిజల్ట్స్ని తప్పకుండా నాతో షేర్ చేయండి గాయ్స్. సో మీకు ఎలా వచ్చాయో, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో మీరు కూడా ఫాలో అవుతున్నారని నాకు అర్థమవుతుంది. ఆల్రైట్, అండ్ దట్స్ ఇట్ గాయ్స్. సో ఐ హోప్ యూ గాయ్స్ ఎంజాయ్డ్ దిస్ వీడియో ట్యూటోరియల్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి, సో దాట్ ఐ కెన్ బ్రింగ్ more video tutorials to you guys. Alright guys, thank you so much for watching guys. See you in the next video tutorial.